पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार गुणवसन शौर्ये शौर्ये पद्मनाभ पाहि चन्द्रनेत्र चारुमुख जित चन्द्रनेत्र परिलसित करुण सान्द्र चारुमुख जित चन्द्रनेत्र परिलसित करुण तनुजेन्द्र भूरि को भगत खल तनुजेन्द्र पावन चरित श्रीरामचन्द्र
విరజాక్షియలిగే వేళ నుడివిల్లు ముడివంచగలడా సడే చాలు శత సైన్యాలు నడిపే ధీరుడైనా వసుధావాణి మిథిలావేణి మది వెనుక పలుకు పలుకులెరుగగలడా నీలి మేఘములలో ధరణీ తేజం నయనాంతరంగములలో వననీనాదం జలధి జలముల్నిలాలించు మేఘమే వాన చినుకు మార్గమును లిఖించదే స్వయంవరం అనేడి ఓ మాయే స్వయాన పోరు వీలు లేదాయే మబద్దబ దిగమ్మరి మనస్సులే ముడేయు వేళాయ శివాస్త్రధారణేల కొలతాయే
वै पुत्रनामासि सजीव शरदस्यतु अस्माभव परशुभव हिरण्य मस्तुतं भव सुमर्वाहिङ्कारविग्रहण अंगादंगात्संभवसि हृदयादधिजायसे అనని ఆత్మ వై పుత్రనామాసి పుత్రుడేవాడు మనకి ప్రతిరూపంగా పుడతాడు జన్మ ఇచ్చేటప్పుడు ఆత్మ వై పుత్రనామాసి సజీవ సదస్యత అస్మాత్ అహంకార విగ్రహణ ఇప్పుడు మూడోసారి అంగాదంగాత్సంభవసి హృదయాదధిజాయసే అనని ఆత్మ వై పుత్రనామాసి సజీవ సదస్యత అస్మాత్ అహంకార విగ్రహణ అన్నప్రాసం మన రెండోసారి శుభభూరపాన్పౌషధి శిరస్సును పెట్టండి శుభర్పాన్పౌషధి సంప్రాసయామి శిరాస్తాపౌషధి నాస్తాపౌషస్తో రవితేజ నామ్నా రెండోసారి శుభర్పాన్పౌషధి సంప్రాసయామి శిరాస్తాపౌషధి నాస్తాపౌషస్తో రవితేజ నామ్నా నాలుగోసారి భూర్భవస్వర నాలుగోసారి పెట్టండి రవితేజ నామ్నా ముహూర్తోస్తు ముహూర్తకాలే పిల్లవాడికి చెప్పిన కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ అన్నప్రాస ముహూర్తస్సు ముహూర్తోస్త ముహూర్తకాలే శూన్యాదిన నవానాం గ్రహాణ ఆనుకుందిత భక్తులతో చౌర్యమానమైన సకల శ్రీం సకల చౌర్యమానస్కృష్ణి కుమారస్య కుమారస్య ఆయుష్య అభివృద్ధ్యర్థం కేశ సర్వదా స్నిగ్ధత్వ కుసుమ కుసుమగర్భ త్రయ సిద్ధ్యర్థం చౌలేర్బ్రహ్మ సత్పుష్కరిష్యామహే చరుణాత్మిన ఆదవృక్షార్థ రక్షాప్రదానం కృషి నమోదయబంధ దృశసామిచ్చి భాగదేవేంద్రధ్యాయస్తి దీర్ఘమాయు ఆపం దీర్ఘాయుసి యస్మాత్మి పూర్వభ్యష్టో అయం చెప్పండి ఏతావంతం కాల మనోశ్రవణ కుమారస్య శ్రవిత్వ అతిశయ సంపాదనార్థం ఆయుస్తేజో యశస్వి దృష్టికామ్యార్థ సిద్ధ్యర్థం సాంగోపాంగం సకల వేద అధ్యయన అధ్యాపక ద్వారా తత్ర ప్రతిపాదిక నిత్యనైమిత్తిక కామ్యకర్మ అనుష్ఠాన అధికార యోగ్యత పరసిద్ధ్యర్థం ఉపనయన అంగభూతం పరమపవిత్ర నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే. ఇప్పుడు యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే ఒకసారి యజ్ఞం పట్టుకోండి. ప్రజాపతే యత్సహజం పురస్తాత్ ఆత్మన ఆయుష్యం అగ్రియం శుభ్రం యజ్ఞోపవీతం దేవుడు అక్షరం తీసుకుని యజ్ఞోపతి దగ్గర కూర్చోండి. నిలిచండి. పాదయో పాదయామి చమకుమారస్య ఆయుష్య అభివృద్ధ్యర్థం ఉపనయన అంగభూతం పరమపవిత్ర యజ్ఞోపవీత ధారణం కరిష్యే. हस्तमग्रभी सरस्वतीते हस्तमग्रभी पूषाते हस्तमग्रभी बृहस्पतिस्ते हस्तमग्रभी मित्रस्तवसि कर्मण अग्निः आचार्यस्तव अग्नयेत्वा परिददामि रवितेजनाम्ना गदायत्वा परिददामि रवितेजनाम्ना अन्तरायत्वा సిద్ధ్యర్థం గాయత్రి మంత్రోపదేశం అనుగ్రూహి. ఏంటది?
ఔరామసౌ అవృధ మసౌ సౌమ్య ప్రాణస్వమ్మే స్వమ్మే గోపాయ అన్ని కథ వేసినట్ల కుమారస్య ఆయుష అభివృద్ధ్యర్థం ఉపనయన గాయత్రి మంత్రోపదేశ ముహూర్త సమయే గోసర్పాది భయ నివారణార్థం పాలాస ఏది పాలాస దండధారణం కరిష్యే ఆ దండం ప్రవర్తించండి అందుకో రెండు చేతులు పట్టుకోండి అన్నట్ల చిన్న స్వాదండం అనమాట ఆగ్రసమ్మే ప్రాణసమ్మే గోపాయ దండం పట్టుకుని చెప్పిన స్మృతంచమే అస్మృతంచమే తన్మే ఉభయవ్రతం శ్రద్ధాచమే అశ్రద్ధాచమే తన్మే ఉభయవ్రతం సత్యంచమే అనృతంచమే తన్మే ఉభయవ్రతం తపశ్చమే బ్రహ్మణి వ్రతం వ్రతం సదేవరాజస్య సపితృకస్య పలుకుతుండంతే కానీ ఎక్కడో బాగానే ఉంది నేను చెప్తూ వచ్చినాయి అది నాకు అర్థం కాదు అందుకే అపరాయణం చేసేటప్పుడు అదనమాట చర్యంచర నన్ను ఇప్పుడు ఏంటంటే మీ నాన్నగారు నీ ఉపనయనం అయిపోయింది ఈ బతుకు నువ్వు బతుకున్నానని చెప్పి పంపించేస్తారు ఇక్కడి నుంచి కాబట్టి ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే అక్కడ వెళ్ళేటప్పుడు కాస్త మన దగ్గర భిక్ష తీసుకుని ఆ భిక్ష తీస్తూ కాలక్షేపం చేయాలి మార్కండేయస గోత్రోద్భవస్య గోత్రం ఏంటి అంతే కదా అంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు ఈ మంత్రం మనం చెప్పగానే ఓహో ఈ అబ్బాయి ఈ వంశానికి చెందినవాడు అని చెప్పి వెంటనే వాడు బయటకు వచ్చి మనకు భిక్ష వేస్తారు ఆ భిక్ష ఎందుకు వేస్తాం మనం బ్రతకడం కోసం తర్వాత మనం నలుగురిని బతికించడం కోసం మన భిక్ష ఎవరింటికి వెళ్ళినా కానీ ముందు ఆడవాళ్ళు భిక్ష అడగడం నేర్చుకోవాలి అని చెప్పి అట్లా పట్టుకొని చెప్పండి భవతి భిక్షాందేహి అమ్మ ఒకసారి ఆ కొబ్బరి చెట్టుతో బియ్యం తీసుకొని 3 సార్లు ఆ జోలులో వేసేసేయండి మళ్ళీ అడుగున్నాను అంతే కొంచెం ఆవిడ పట్టుకెళ్ళి ఇదిగోండి సార్ అక్షర శతమానం భవతి శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి అమ్మ కొబ్బరికాయ దాంట్లో వేసే జోలు కృతవ్రత చతుష్టయ కాశీయాత్రా గమిష్యామి అనుజ్ఞాం దేహి మే శుభాం. ఇక్కడ కాశీయాత్ర ఎందుకు చెప్పబడిందంటే మనకి శాస్త్రీయ నమస్కారం అంటే చేతులు అని పెట్టుకుని ఏందన్నా పెడతా జనాలకి పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, వీళ్ళందరిలో ఏ కార్యక్రమం జరగదు మనకి. సో వీళ్ళు కూడా ఇంపార్టెంట్ మనకి. అందుకని వీళ్ళందరూ కూడా దగ్గర పెట్టుకొని మన కార్యక్రమం పూర్తి చేసుకుంటున్నాం. అతిథి దేవో భవ. చెప్పు నాన్నగారు, నేను చదువు సంధ్య అంటే ఏంటి? విద్యతో వినయంతో కూడుకున్న విద్యని అనమాట పూర్తి చేసుకొని కాశీయాత్రకై బయలుదేరి వెళ్ళుచున్నాను. దయచేసి అనుజ్ఞ ఇవ్వవలసినదిగా పర్మిషన్, గ్రాంటెడ్ పర్మిషన్, అంతేనా? ప్రార్థన. బాబు ఇక్కడ ఒక చక్కగా చదువుకున్నటువంటి ఒక ఆయన మనకి దారిలో బయలుదేరి వెళ్తున్నాడు. ఆయన చూడంగానే మనకి ఏదో చిన్న మనసులో కోరిక కలిగింది. ఆయన అసలు ఎటు వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అనేది పరిచయం చేసుకోవాలి. కాబట్టి
మీ దగ్గరికి వచ్చి అయ్యా నువ్వు ఎక్కడికి మీరు ఎక్కడికి వెళుతున్నారు అని చెప్పి అడగండి. చెప్పినారు కాశీ అట్ట చెప్పకూడదు మనం. నేను చదువు పూర్తి చేసుకుని కాశీ యాత్రకై బయలుదేరి వెళ్ళుచున్నాను. కాశీ యాత్ర ఉభాభ్యాం ఇదమావాహనం చెబుతూ తీసుకోవడం. చేసిన తర్వాత అప్పుడు బతుకుతాడు ఆయన. అయిపోయేదాకా ఆగరే జనాలు. కడుగు ఇంకో చెంబు తీసుకో. మడలు తడవాలి. మడవలు తడిసేట్టుగా కడుగు నాన్న. పోయి నీటి పోయి. వర్షాలు బాగానే పడుతున్నాయి హైదరాబాద్లో. నీళ్ళకేం లోట్లేదు. చాలు ఎక్కువ పోసుకోబాక. చేతులు చూసుకో. నిత్యష్టాంగ రేషణి మిగతా ఏం చేస్తా చేయడం పెట్టుకుని చూడు ఇట్లా పన్నీరు పడేట్టుగా చల్లేసాడు. అర్థమైందా? అది ఆయన జల్లు చాలే హృదాశ్చ పుండరీకాణి ఏర్పాట్లు చేసుకోవాలన్నమాట. చెప్పు. సాలంకార మమ భగినీ కన్యాం దాస్యామి తే ద్విజ పాణిం గృహీత్వా సాగ్నిస్త్వం గచ్చస్వ ఆగచ్చ మద్గృహం. అర్థమైంది? అడిగాయండి. చెప్పు బావగారు. ప్రస్తుతానికి మీరు చేస్తున్నటువంటి కాశీ ఏంటది తెలుగు మీకు అక్కయ్య చెల్లెలు అవుతుంది అమ్మాయి. అక్కేనా? మా చెల్లెలను ఏంటది అక్కగారేనా? మా అక్కయ్యను అక్కగారనక్కర్లే ఇక్కడ అక్కయ్య. మా అక్కయ్యను వివాహం చేసుకుని దంపత్సమేతంగా బయలుదేరి వెళ్ళవచ్చు. ప్రస్తుతానికి మీ కాశీయాత్రను విరమించుకోండి. ఎట్లా విరమించుకుంటాడు ఆయన? బెల్లం కొరికితే విరమించుకుంటాడు. బెల్లం కొరికిచ్చే బాధ్యత మీది, కొరికే బాధ్యత అయింది. ఏం పొరకూడదు. ఇదిగో ప్లీజ్గా మా అక్కయ్య దగ్గరకు రావాలంటే మీరు ఇక్కడ రావాలి. మా అక్కయ్య ఈ విధంగా ఉంటుంది, మా అక్కయ్య గుణగణాలు ఇవి, అవన్నీ చెప్పాలి అక్కడ. ప్లీజ్ మీ కాశీయాత్ర మహోత్సవం ముందు బావగారికి నమస్కరించినటువంటిది బంగారు నూతన వస్త్రద్వయం. దండం పెట్టుకోవాలి. జాగ్రత్తగా ఉండమని చెప్పి మేము ఏదైనా తప్పు చేస్తే దండించమని. అది నన్ను బెల్లం కొరికావా? కాబట్టి ఏంటంటే బెల్లం కొరికావు కాబట్టి మనం అందుకు అంగీకరించినట్టే లెక్క. మనకి ఏ విధంగా వాళ్ళు మర్యాదలు చేశారో అదేవిధంగా మీరు కూడా వాళ్ళకి మర్యాదలు చేయాలి. కాస్త గంధం తీసుకుని ఆయన కూడా గంధం రాయడిపోతుంది. చకచక టైం ఎక్కువ లేదు మనకి. గంధద్వారాంధ్రాంగ రేషణి ఏ స్త్రియం రాజనేతృష్ణీహేరాశ్చండరీకానముద్రసుగ్రహాయమే హిరణ్యరూపశరణాక్షేత్రంలో పెట్టినాను. హిరణ్యాత్మై ఈ కాశీయాత్ర మహోత్సవం ముందు బావమరిదిని ఆశీర్వదించి తీసేసుకున్నాను. నువ్వు ఇచ్చినప్పుడు నీకే అవి ఆశీర్వదించిన బంగారు తిన్నాను. పక్కన పెట్టేసి ఇది పక్కకు వచ్చి ప్లేట్ మార్చుకో. ఎడం చేత్తో బావగారు కొడుకు పట్టుకో. వదిలే కొడుకు ఇదమాసనం ఆ గ్లాస్ ఆవిడ చేతికోండి. ఇదమ్మ పాద్యం దేవుడు ఒకరు అది తీసి జేబులో పెట్టుకోండి.
ఇదం పాద్యం సుపాద్యం నమోస్కంతాయ సహస్రమూర్తయ సహస్రనారాయణే కాస్త పిల్లవాడి గంధం నాయన గుర్తు చేస్తాం సార్ కొంచెం ఒక స్టెప్ ముందుకు రండి. కాస్త గంధం తీసుకుని బావగారు కూడా గంధం నాయనకు వచ్చి చేసి చూపించిందా మీరు కూడా అయమై గంధ కొద్ది కొద్దిగా అంటే మరి పురుగుతున్నారు ఆయన ఆవిడకి కాదు మీరు కాస్త అమ్మ ఆడవాళ్ళకి ఆవిడకి మెడకి గంధం రాసి కుంకుమ పెట్టండి సార్ మీరు చేసి ఉంచుకోవాలి మీరు అయమై గంధ గ్లాసులో తాకమైంది సుగంధ పరిమళ ద్రవ్యా బాబు గ్లాసులు ఏమండి చిన్న గ్లాసులు తెచ్చారు దాకా అమ్మ పానకం గ్లాసులు ఆడవాళ్ళందరికీ సెట్ ఇచ్చేసేయండి చేతికి కాదు అది తీసుకో మీరు మీరు ఇప్పుడు ఫోన్ ఇప్పుడు పెట్టుకోండి తాంబూలం దేవుడికి పెట్టండి ఒకసారి ఇట్లా చేపట్టండి మీరు 3 సార్లు పిల్లవాడి చేతులు కొద్ది కొద్దిగా పానకమైంది విడివిడిగా ఓం మధవాతారదాయతే వృక్షంత సింధవః కూర్చోండి మధువాతారదాయతే మాతేన సంతోషధీః మధునక్తమోషసి మధుపార్థివకమృతః మధుజ్యవరస్తునః మధుమాన్ గ్లాస్ బాబు చేతికి ఇచ్చేయండి అమ్మ ఇంకో 2 గ్లాసులు ఇవ్వండి ట్రే తీసుకోండి తాగేసి మా అమ్మకి చెప్పండి మీరు చెప్తూ ఉండండి సుముహూర్తానికి సమయం చాలా దగ్గర పడింది మీరందరూ కూడా బంధుమిత్ర సపరివార సమేతముగా ఇచ్చేసి వివాహమును జయప్రదముగా జరిపించుకొనవలసినది. డైరెక్టర్ ఆయన డైరెక్టర్ మీరు యాక్టర్స్ కాబట్టి తప్పు ఏదైనా ఉంటే డైరెక్టర్దే ఉంటుంది. అసిస్టెంట్ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడే ఉండరు. Take me there, I know this journey ends. Awake me up. I need to breathe again. I need a Sita Kalyana Vaibhavani Rama Kalyana Vaibhavani రాముడి మనసులో సీత పదిలము జానకి ఎదలో రామస్మరణము సీతారాముల ప్రేమ మధురము సీతారాముల రాముడి మనసులో సీత పదిలము జానకి ఎదలో రామస్మరణము సీతారాముల ప్రేమ మధురము సీతారాముల జీవితం చెరోసగం ప్రమాణమేగా కాలమే ముడేసి ముళ్ళు మూడుగా బంధమే ఇదే నేను మన్
5 రోజుల పెళ్లి అమ్మండి పెళ్లి తొలి చూపులే లేని తెలుగింటి పెళ్లి వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లి వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి ఆకాశ పందిళ్ళు భూలోక సందళ్ళు శ్రీరస్తు పెళ్ళిళ్ళు శుభమస్తు నూరేళ్ళు తుమ్మెదలాడే గుమ్మల జడలు హంసలు ఓడే అమ్మల నడలు నగలకు కందే మగువల మెడలు పడుచు కళ్ళకే గుండెల తడలు ఆరాడమ్మ కోవెల ముందు పసుపు రాతతో ధ్వజారోహణం కళ్యాణానికి అంకురార్పణం పడకలు కట్టి పచ్చ తోరణం ఎందరింతులా చేయి సుందరుడి హాయి తలకు పోసే చేయి తలపులొక్కవే నలుగు పెట్టిన కొద్దీ అరిగింది వయసు వయసు ఒరిగిన కొద్దీ వెలిగింది మనసు మగ పెళ్లి వారట నీవాలి వారట పెళ్లికి తల్లి వస్తున్నారట కాఫీలు ఎరగరట ఉప్మాలు ఎరగరట వీరికి సదనమే ఘనమౌమౌ ఈ గోపాలు చేతరమా బ్యాండ్ వేడు ఎరగరట డోలు సన్న ఎరగరట వీరికి భోగం మేళం ఘనమౌమౌ మేఘాల్లో సన్నాయి రాగం మోగింది మేళాలు తాళాలు వినరండి సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది శ్రీరస్తు శుభమస్తు అనరండి అచ్చతలు గంటో పెళ్లికి అర్థం చెప్పారంటూ మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చంద్రుని వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి ఇంతవరకెన్నో చూసామనుకుంటే సరిపోదుగా ఎంత బరువంటే మోసేదాకా తెలియదుగా ఇంతమందున్నాంలే అనిపించే బింకం చాటుగా కాస్తైన కంగారు ఉంటుందిరా మీకైతే సహజం తీయని బరువై సిరిసించే బిడియం పనులెన్నో పెట్టి మాటలలో వంచిందే ఈ సమయం మనాళ్ళమైనా చేస్తాం సంతోషంగా మోస్తాం ఘన విజయం పొందాకే తీరిగ్గా కనిపిస్తాం అందాల కుందనపు బొమ్మవని
రామచిలకలతో చెప్పి రాయించామే పత్రిక, రాజహంసలతో పంపి ఆహ్వానించాంగా. కుదురుగా నిమిషం కూడా నిలబడలేమే బొత్తిగా, ఏమాత్రం ఏ చోట రాజీ పడలేక. చుట్టాలందరికీ ఆనందంతో కళ్ళు చెమర్చేలా, గిట్టని వాళ్ళైనా ఆశ్చర్యంతో కన్నులు వచ్చేలా. కలల్లోనైనా కన్నామా, కథలైనా విన్నామా, ఈ వైభోగం అపురూపం అనుకుంటానమ్మా. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని, వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. పవన జస్తుతి పాత్ర పవన చరిత్ర, పవన జస్తుతి పాత్ర పవన చరిత్ర, రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర. పవన జస్తుతి పాత్ర పవన చరిత్ర, రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర. సీతా కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే. పవన జస్తుతి పాత్ర పవన చరిత్ర, రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర. సీతా కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే. सर्वलोकाधार समरैकधीर, सर्वलोकाधार समरैकधीर, गर्वमानसदूर कनकाकधीर. सर्वलोकाधार समरैकधीर, गर्वमा
వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడి వేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జత పడువలపుగా ఇరు మనసులకొక తలపుగా కలగలిసిన ఒక తను ఒక శతమానం భవతి శతమానం భవతి. అందగాడు అందరి వాడు అందుబాటు బంధువు వీడు రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు పంచదార నవ్వుల వాడు పాతికేల పండుగ వీడు తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు ఉక్కు పాలే గోదారై ఊపిరి గాలే గోదారై గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. పవన జస్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీత కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే శుభం మనీలా అక్షింతలు అలా దీవెనలతో అటు ఇటు జనం హడావిడితనం తుళ్ళింతల ఈ పెళ్లిలో గిల్లలో పదందని బంధువులక్కటై సన్నాయిల సందడి మొదలై తదాస్తని ముడులు వేసే
తరుగుతుంటే గారం పెరుగుతుంటే వనికే చేతులకు గాసుల చప్పుడు చప్పున ఆపుకొని గడేగ మరిచిన తలుపే వెయ్యండని సైగడు తెలిపే క్షణాలిక కరిగిపోవా చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ కంటి నిండా ఆశలతో మా సీతమ్మ తాళి బొట్టు చేత పట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ వాటికి ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం వారు వీరనే తేడా లేదులే ఇకపై ఒక్కటే పరివారం పేరు పేరునా పిలిచే వరసలై ఎదిగే ప్రేమలే గుణకారం ఇద్దరి కోడిక కాదు ఇది వందల మనసుల కలయికిది ఈ సుముహూర్తమే వారధిగా భూగోళమే చిన్నదవుతున్నది రారండో వేడుక చూద్దాం వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగలందా ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం కాలం కొమ్మపై మెరిసే నవ్వులై కలిసే గువ్వలే బంధువులు కదిలే దారిలో మెదిలే గురుతులై నడిపే దిబ్బెలే వేడుకలు
సంగతులు కనువిందుగా ఉంది పందిరి రారండో వేడుక చూద్దాం అయిన వాళ్ళందరం ఈ వేళ ఒక్కటిగా చేరాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం మేఘాల్లో సన్నాయి రాగం మోగింది మేళాలు తాళాలు వినరండి సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది శ్రీరస్తు శుభమస్తు అనరండి అచ్చతలు గంటో పెళ్లికి అర్థం చెప్పారంటూ మెచ్చదగు ముచ్చట ఇదయని సాక్ష్యం చెబుతామంటూ జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చంద్రుని వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి ఇంతవరకెన్నో చూసామనుకుంటే సరిపోదుగా ఎంత బరువంటే మోసేదాకా తెలియదుగా ఇంతమందున్నాంలే అనిపించే బింకం చాటుగా కాస్తైన కంగారు ఉంటుందిగా మీకైతే సహజం తీయని బరువే సిరసించే బిడియం పనులెన్నో పెట్టి మాటలలో వంచిందే ఈ సమయం మనాళ్ళమైనా ఏం చేస్తాం సంతోషంగా మోస్తాం ఘన విజయం పొందాకే తీరిగ్గా కనిపిస్తాం అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చంద్రుని వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి రామచిలకలతో చెప్పి రాయించామే పత్రిక రాజహంసలతో పంపి ఆహ్వానించాంగా కుదురుగా నిమిషం కూడా నిలబడలేమే బొత్తిగా ఏమాత్రం ఏ చోట రాజీ పడలేక చుట్టాలందరికీ ఆనందంతో కళ్ళు చెమర్చేలా గిట్టని వాళ్ళైనా ఆశ్చర్యంతో కన్నులు వచ్చేలా కలల్లోనైనా కన్నామా కథలైనా విన్నామా ఈ వైభోగం అపురూపం అనుకుంటానమ్మా అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చంద్రుని వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి
పవన జస్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర భక్త జన పరిపాల భరిత శరజాల భుక్తి ముక్తి లీలా భూదేవ పాల సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే వైభోగమే పరమేశనుక్త గీత భవజలది పోత తరణీ కుల సంజాత త్యాగరాజనుత సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే 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 మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాశతం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాశతం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాశతం కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాశతం అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన అటువంటి అపరంజి అమ్మాయిని
పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని నడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి తలతల మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన గౌరీ శంకరు ఏకమైన సుముహూర్తమల్లె ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా అనుకుని కదివిని ఎరుగని పెళ్లికి జనమంతా రారండి తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి ఎన్నో జన్మల పుణ్యం నీలా నాకే తారసపడనే నిన్నే కలిసిన క్షణమే మరిచిపోలే నీ జ్ఞాపకమే కలలో చూసిన చిత్రం నిజమైనాకే కనిపిస్తుంటే ఎన్నో రంగుల వర్ణం విరిసే మదిలో ఈ పూటనే ఓ, ఓ, పరిచయమే పరిణయమై 7 అడుగులు నడిచిన క్షణమే ఈ బంధం శాశ్వతమని సంతకమే చేసామోనే సగమే చేయాలి నీ పయనం తోడు నీడై సాక్ష్యంగా నిలవాలి ఇరువురము ఒకటే మాటై చిగురించిన ఈ ప్రేమే మన కథని తెరదాటి నడిపించెనులే మన మధ్యన అనుబంధం ఏమంటే మనసులకే ప్రతిబింబమే ఉందామీలా తరములకే ఆదర్శంగా చూద్దాం పదా లోకాన్ని సరికొత్తగా
తన ప్రాణాలే నీవని ధర్మేచగా తన మనసంత నీదని అర్థేచగా తన వలపంత నీకని కామేచగా అవధులు లేని ప్రేమకై మోక్షేచగా మూడు ముళ్ళతో 7 అడుగుల అగ్ని సాక్షిగా ఇద్దరు ఒకటిగా మారగా మరుపేలేని సంతకం వెళ్ళి పుస్తకం మరు జన్మకి తొలి స్వాగతం వెళ్ళి పుస్తకం ప్రేమ పెళ్లి పేరులో ఇరువురిలోన ప్రేమ మాత్రమే బంధుమిత్రు ప్రేమలే కలిసిన నాడేలే పెళ్ళనగా కన్నవాళ్ళ ఆశలే కలిసిన స్వర్గలోక దేవనే నువ్వు నేను మాటని మార్చే మాటే పెళ్ళనగా తోడు నీడగా ప్రాణబంధమా నీతో ఉండనా శాశ్వతం శాశ్వతం మనమిక మరుపేలేని సంతకం వెళ్ళి పుస్తకం మరు జన్మకి తొలి స్వాగతం వెళ్ళి పుస్తకం కలంబ్రాలతో దోసిళ్ళు అనుబంధాలతో పిల్లు అందిన అందపు కావిళ్ళు కన్ని బుక్కలు గ్రావళ్ళు దోసిళ్ళెత్తిన చేతుల చాటున దోచక తప్పని దూర సొగసులు దోపిడి చూపుల రాపిడి తగిలి దోబూచాడిన లేత సీపులు కలువ వచ్చే చేయి కలువ పూమొక్క కలుపుకున్న వేలు చంద్రకిరణాలు కలవరించి కన్ను కమల పూరేకు కన్ను కలిపే చూపు సూర్యకిరణాలు పుట్టింటి పూవంతి పుణ్యాల రాసి అత్తింటికెళ్ళేటి ఆ ఘడియలోనా అప్పగింతల వేళ ఉప్పొంగి వచ్చే కన్నవారి ప్రేమ కన్నీటి గంగా కట్టుకున్న ప్రేమ కడలేని కడలి ఆ కడలిలో గంగ కలిసేటి వేళ మమతలన్నీ కలిసి మౌన రాగాలు శ్రీనాథ కవిరాజు కావ్యామృతాలు సిరినీవే రావమ్మ చిగురాకు
ఒకటయ్యే వేళ నా వైభోగం కళ్యాణం కమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట ఆరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట అమ్మలాలో పడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో పలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో ఏడడుగులేయగై అగ్ని మీకు సాక్షిగా ఏడు జన్మల బంధంగా 8 గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరేకల 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగేటి అలా ఒకటేనంట ప్రాణం ఒకరంటే ఇంకొకరి లోకం ఇద్దరు చరో సగం ఇక ఇద్దరిదంట కష్టం సుఖం అమ్మలాలో పడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపరే పందిళ్ళలో బంగారు గుమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకటి మంతరాలో అమ్మలాలో పడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపరే పందిళ్ళలో బంగారు గుమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకటి మంతరాలో ఏదేమైనా సఖీ విడువను నిన్నే ఒట్టుగా చెబుతున్నానే ఏలే సూర్యుని మీనా జాబిలి మీనా ఒట్టుగా చెబుతున్నానే ఒక పాపగా నిన్నే కను పాపగా నిన్నే కాచుకుందు కై బాసలు సేయుచుంటినే జ్ఞాపకమే రారిక కన్నవారైనా కలనైనా తలవను ఏ కన్నెనైనా చిట్టి గొలుసు చప్పుళ్ళకి చెంత కొరానా ఒట్టుకి ఒక ముద్దును సగి బానిసకానా నువ్వు అడిగే ఏ వరమైనా భారము కాదే మన నడుమున ఏ వాదమైన ఓటమి నాదే ఏదేమైనా సఖీ విడువను నిన్నే ఒట్టుగా చెబుతున్నానే ఏలే సూర్యుని మీనా జాబిలి మీనా ఒట్టుగా చెబుతున్నానే ఆశ తీరినాక ప్రేమ ఆపుకోనే అర్ధరాత్రి దొంగై నీకు బెదురుతానే నువ్వు ముసలివైన వేళ మూడవ కాలవుతా నలతగుంటే నా ఒడినే పానుపు చేస్తా ఊపిరిలా నిన్ను చేరి ఆయు పోస్తా నీ వారిని నా వారిగా
ఏదేమైనా సఖా విడువను నిన్నే ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నాలే తల్లి తండ్రులు నేర్పిన పద్ధతి మీనా ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నాలే దీపం పోలే ప్రతిబింబం నిన్నే కొలుచుకుందుకై బాసలు చేయుచుంటినే కొలుచుకుందుకై బాసలు చేయుచుంటినే తొలిసారే మాయే నీ వల్లే ఇదే నిన్న మొన్నలేనిదే ఏదో మదే ఊసులాడుతున్నది నాతో నేరాయలేని భాషలోన పాట మాటలాడే క్షణాన నీ వల్లే ఎదురలేని కలలలోన తేలిపోతుంటే ఏది మాయో ఏది హాయో తెలుపలేకుంటే ఓ నిమిషమైనా కుదురులేదే ప్రేమ నేనా లో లేనా నాలో లేనా నా ఊపిరావి నవ్వుతున్న తీయనైన బాధే ప్రేమ నీ వల్లేనా నీ వల్లేనా నాలో చిలిపి కల నీలా ఎదురైందా ఏదో వలపు వల నన్నే లాగిందా నాలో చిలిపి కల నీలా ఎదురైందా
ఎదురైందా ఏదో వలపు వల నన్నే లాగిందా గుండెలో ఊహలేమిటో చూపలేని దాచలేని అల్లరిలా తీయని ఈ వేదనేమిటో మాటలే మోయలేని మౌనంలా ఎంత ఉప్పనో నాలోనా ఎంత చప్పుడో గుండెలోనా చెప్పమంటే ఎన్ని తిప్పలో చెప్పలేక తప్పుకుంటూ తిరుగుతున్నా నీకు నాకు మధ్య దూరమైనా లెక్క వేస్తే ఒక్క అడుగేనా ఒక్క అడుగులో జీవితం దాగినట్టు దాటలేకపోతున్నా ప్రేమనే రెండక్షరాలతో నీకు నాకు మధ్యనే వంతనేనా నింగిలో అలక్ష తారలే కలుపుతూ ప్రేమ లేఖ నీకు రాయనా నిజాని గారిదా నిజాని గారిదా నిజాని గారిదా నిజాని బామ గామ బాని నిజాని గారిదా నిజాని గారిదా నిజాని గారిదా నిజాని బామ గామ బాని నాలో చిలుపి కల నీలా ఎదురైందా ఏదో వలపు వల నన్నే లాగిందా గుండెలో ఊహలేమిటో చూపలేని దాచలేని అల్లరిలా తీయని ఈ వేదనేమిటో మాటలే మోయలేని మౌనంలా నిజాని గారిదా నిజాని గారిదా నిజాని గారిదా నిజాని బామ గామ బాని పేర్లు చెప్పి కుడికాలు లోపల పెట్టండి ఆడతామండి అదండి ఫస్ట్ అబ్బాయి చెప్పాలండి మా ఇంటికి వచ్చారు కాబట్టి అబ్బాయి చెప్పాలి చెప్పండి ఎవరెవరు వచ్చారు మా ఆవిడ అఖిలతో మనం చెప్తే కానీ లోపలికి రాని చెప్పాలి చెప్పాలి తొందరగా వెళ్ళిపోవాలి పొద్దుగుకి లోపల వెళ్ళిపోవాలి చెప్పాలి తొందరగా అత్తయ్య గారు మావయ్య గారు మా ఆయన నేను చెప్పాలి తొందరగా చెప్పి మా ఆయన రవితేజ నేను అఖిల కలిసి వెరీ గుడ్ క్లాస్ కొట్టండి
ఉంటుంది అడగని కావాలంటే కనుక న్యాచురల్ వస్తాయి అది చాలా అదృష్టం స్థిరాన్ని అలాగే అనుకోవట్లేదు బేసిక్ నుంచి చేసేవారు. మిస్టేక్స్ ఏం చేస్తే తప్పదు యాక్సెప్ట్ చేసి పిక్చర్ ఏదైనా ఎంజాయ్ చేయి టేక్ 100 రూపీస్. రా, తీసుకో నాన్న ఏ పర్లేదు ఇట్స్ ఓకే నో లేదా తీసుకో తీసుకో పార్టీకి వెళ్దాం, మళ్ళీ వెళ్తా, తీసుకో తీసుకో నాన్న ఏ, లేదు 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 టేబుల్లో పెట్టు. టేబుల్లో పెట్టు. అలా మీకు బాగా ఇస్తున్నారు కదా ఏం కాదు మీరు సరదా తీసుకుంటారు. శాంతి పిన్ని అంటూ వచ్చేది మా ఇంటికి ఇంత చిన్న పిల్ల ఇప్పుడు కూడా వస్తుందండి ఏమైపోయిందండి పిన్ని పిన్నే కదా అంతేగా అంటే బాగా చిన్న పిల్లగా ఉన్నప్పుడే 9 నెలలకే మాట్లాడింది చెప్పండి రేపు ఇక్కడే కమ్మాయి కానీ 20 నిమిషాలు ఇక్కడేగా 10 నిమిషాలు 10 నిమిషాలు. ఆ చిన్నోడైతే చెప్పు వెళ్ళొస్తానని చెప్తాను ఆన్లైన్ ఆమె ఎమోషన్ లో ఉంటే చెప్పు చెప్పు అంటారు మీరు అసలు చెప్పినట్టు వాళ్ళకి అర్థం కాదా ఏం లేదురా మీ అక్క ఎక్కడికి వెళ్ళట్లేదా హ్యాపీగా వెళ్తుంటానా అలా ఏడుస్తూ ఉండకండి అదే. మీరెందుకు ఎమోషనల్ అవుతున్నారు అసలు ఏం కాదురా నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూద్దుగాను కదా ఎక్కడికి వెళ్ళిపోతుందమ్మా చెప్పు ఏయ్ మీరు చెప్పాలా నాకు